నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, డాక్టర్ వివి శోభ స్మారక కవితల పోటీ ఫలితాలను మచిలీపట్నం సాహితీ మిత్రుల సంస్థ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వారణాసి సూర్యకుమారి, భావతరంగిణి ఎడిటర్ భవిష్య సోమవారం మచిలీపట్నంలో విడుదల చేశారు. ప్రపంచ శాంతి గురించి లేదా దేశభక్తి గురించి ఆ మచిలీపట్నం సాహితీ మిత్రులు సంస్థ కవితల పోటీ రాష్ట్రవ్యాప్త ఆన్లైన్ పోటీలను నిర్వహించింది. పోటీకి మొత్తం 64 మంది కవులు వచన కవితలు, పద్యాలు, గేయాలు, మినీ కవితలు పంపారు. ఈ పోటీలలో విజేతలు: ప్రథమ బహుమతి ₹2,500 డి నాగజ్యోతి శేఖర్, శిథిల స్వప్నాలు వచన కవిత, కాకినాడ. ద్వితీయ బహుమతి ₹1,500 డాక్టర్ సూర్యదేవర రవికుమార్, ప్రపంచ శాంతి పద్యాలు, గుంటూరు. తృతీయ బహుమతి ₹1,000 ఎన్ లహరి, వచన కవిత, శాంతి సౌరభం, హైదరాబాద్. ప్రత్యేక బహుమతి 500 కోరాడ అప్పలరాజు, వచన కవిత, అమరత్వం, అనకాపల్లి. ప్రత్యేక బహుమతి 500 గండికోట సుధీర్ కుమార్, వచన కవిత, ఆనందాల విరి, నెల్లూరు ఎంపిక అయ్యారు. విజేతలకు మచిలీపట్నం బచ్చుపేట మహతి కళా వేదిక మీద ఆగస్టు 31 ఉదయం 10 గంటలకు జరిగే సాహితీ మిత్రులు సభలో సాహితీ మిత్రుల వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ కవి రావి రంగారావు మరియు ప్రముఖుల సమక్షంలో నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు కూడా అందజేయబడతాయని అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ, వారణాసి సూర్యకుమారి, భావతరంగిణి ఎడిటర్ భవిష్య తెలియజేశారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యకు పరిష్కారం, చట్ట పరిధిలో పూర్తి విచారణ జరిపి చట్టపరంగా న్యాయం అందించడానికి కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు మీకోసం కార్యక్రమంలో వారి సమస్యలపై ఫిర్యాదు చేయగా వారి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలపై సానుకూలంగా స్పందించారు. మీ సమస్యలు చట్టపరిధిలో నిర్ణీత సమయంలోపల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మొత్తం 33 ఫిర్యాదులు అందాయి. యూరియా కోసం బందరు, పెడన, బంటుమిల్లి రైతులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లో యూరియా దొరకడం లేదు. ప్రైవేట్ డీలర్లు కొందరు బ్లాక్లో అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సహకార సంఘం వద్ద సోమవారం యూరియా విక్రయించారు. ఇది తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. రైతులందరికీ యూరియా అందించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని, స్వదేశీ ఉత్పత్తుల కొనుగోళ్లు చేస్తూ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి R&B గెస్ట్ హౌస్ సెంటర్లోని గాంధీ విగ్రహం వరకు అధికారులు జాతీయ జెండాను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిఆర్ఓ చంద్రశేఖరరావు ప్రారంభించి ప్రసంగించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలన్నారు. డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓ స్వాతి, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, జిల్లా పర్యాటక అధికారి రామలక్ష్మణ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫణిదుర్జటి, డిఆర్డీఏపీడీ హరిహరనాథ్, ద్వామా పీడీ శివప్రసాద్, పశుసంవర్ధక శాఖ అధికారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
పెడనలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన అన్నదాతలు 175 ట్రాక్టర్లతో పెడనలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ట్రాక్టర్ ర్యాలీని స్థానిక తోటములలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పెడన బైపాస్ రోడ్డు, గుడివాడ బైపాస్ రోడ్డు, మెయిన్ రోడ్డు, బంటుమిల్లి రోడ్డుల మీదుగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు కొనసాగింది. వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన సభలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని కాంక్షించి కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులపై ఉన్న ప్రేమతో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకంలో భాగంగా తొలి విడతలో రైతులకు 7,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. విత్తనాలు, ఎరువులు, సాగు నీటి విషయంలో రైతులకు మేలు చేసే చర్యలు చేపడుతున్నామన్నారు. సభలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, వెంకటనగేష్, పడుగు తులసిరావు, యక్కల శ్యామలయ్య, సీరం ప్రసాద్, కూనపరెడ్డి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు విద్యుత్ సబ్సిడీలు అందిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం చిన్నాపురం గ్రామంలో సోమవారం జరిగిన చేనేతల అభినందన సభలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. 100 అడుగుల చేనేత చీరతో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రకటించిన విధంగా హ్యామ్ రూమ్కు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్లు విద్యుత్ సబ్సిడీని ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు పాత బకాయిలు 5 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, పెడన పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి ఆలయ గాలి గోపురం సంప్రోక్షణ కార్యక్రమం సోమవారం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇటీవల ఈ గాలి గోపురంపై పిడుగు పడింది. పిడుగుపాటుకు గోపురం పాక్షికంగా దెబ్బతింది. దెబ్బతిన్న గాలిగోపురానికి దేవాదాయ శాఖ, ఆలయ అభివృద్ధి కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టి పూర్వస్థితికి తీసుకువచ్చారు. మరమ్మతు పనులు పూర్తి కావడంతో సోమవారం గాలిగోపురాన్ని సంప్రోక్షణ చేశారు. కాగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని అగస్తేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సత్య సాయి సేవా సమితి, మచిలీపట్నం వారు గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రతి నెల నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద గర్భిణీ స్త్రీలకు నారాయణ సేవ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పోత్కుచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు 3వ నెల నుంచి శిశువుకు జన్మనిచ్చు వరకు తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వర్షకాలం కాబట్టి వానల్లో తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా తేడాలు ఉన్నట్లయితే ఆ సమయంలో ఏదో షాపులో దొరికిన మందు వేసుకోకుండా సమీపంలోని వైద్యుల వద్దకు వెళ్లాలని, ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని పరీక్షలు చేస్తున్నారని, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి వైద్యుల సూచనలు సలహాలు పాటించాలన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ కాత్యాయని గర్భిణీ స్త్రీలకు పలు సూచనలు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సేవాదర్ కొట్టెనాగమణి, అంబటి విజయలక్ష్మి, పోత్కుచి నాగమణి, జయలక్ష్మి, ఎస్ నాగమణి, టి లక్ష్మి, కళ్యాణిలతో పాటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోగులు, వైద్య సిబ్బంది, సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవలను కొనియాడుతూ పలువురు ప్రశంసించారు. నిబంధనలకు విరుద్ధంగా మచిలీపట్నం నడిబొడ్డున నిర్మించిన వైసీపీ కార్యాలయంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన మీడియాతో టీడీపీ నాయకులు మాట్లాడారు. పోలీసు వారి స్థలాన్ని ప్రజాప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా పార్టీ కార్యాలయ నిర్మాణానికి వినియోగించడం సబబు కాదన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి నిబంధనలు తోసిపుచ్చారన్నారు. ఈ సమావేశంలో శివగంగ పిఎసిఎస్ అధ్యక్షుడు పిప్పళ్ల కాంతారావు, పివి పణికుమార్, ఆళ్ల మాధవ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతత మరియు రక్షణ కూడా కరువయ్యేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయం కట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం అంటే అంతా దుర్మార్గులు, దుష్టులు, దొంగలు. మరి జడ్జి గారి బంగ్లా పక్కన ఈ దొంగల పార్టీ ఆఫీస్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. దాన్ని ఏ విధమైనటువంటి నిబంధనలలో అన్నిటినీ తొంగలో తొక్కి ఇప్పుడే దిలీప్ కుమార్ చెప్పినట్టు ఊరికి అవతల 2 కిలోమీటర్ల దూరంలో చేయాలి నిర్మాణం, పర్మిషన్. మరి సంవత్సరం లోపల నిర్మాణం చేయాలి. 13 నెలల దాకా అసలు అప్లికేషనే పెట్టాలి. రెండోది, మనం రోడ్డు మీదో లేకపోతే ఇంకోటో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులే ధర్నాలు చేశారు. ఎప్పుడో బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు, కోనేడు సెంటర్లో పెట్టుకున్నాడు, రేవతి పక్కన పెట్టించుకున్నారు, వాళ్ళందరూ బతుకు బుగ్గుపాయలు చేశారండి. సాక్షాత్తు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైతే సైట్ ఉందో వాళ్ళ కంకరెన్స్ లేకుండా, వాళ్ళ అభ్యంతరాలను స్వీకరించకుండా దాన్ని రెవెన్యూ వాళ్ళు మరి ఏ రకంగా ఇచ్చారో మాకైతే అర్థం కావట్లేదు. సామాన్యుడికైతే నీకు పర్మిషన్ లేదు అది ఇది తీసేస్తారు. మరి ఇది కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి సంబంధం లేనట్టుగా దీన్ని చేసేటువంటి దురదృష్టకరం. వీటన్నిటినీ కూడా ఈ రోజున కలెక్టర్ ఏమేమి డీవియేషన్స్ ఉన్నాయి అనే విషయాలన్నీ ఐటెం వైజ్గా కలెక్టర్ గారి దృష్టికి సెల్లు ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కలెక్టర్ గారి గ్రీవెన్సెల్కి వైసీపీ పార్టీ ఆఫీస్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకల గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చాము తెలుగుదేశం పార్టీ తరఫున. వీరు 2022లో వైసీపీ పార్టీ ఆఫీస్కి పర్మిషన్ తీసుకుని 1 సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ గారు నిబంధనతో విధించారు. ఆ సంవత్సరంలోపు పూర్తి చేయాలనేటువంటి నిబంధనను తొంగలో తొక్కి వీళ్ళు 2023 జూలై దాకా అసలు ప్లాన్కి అప్లై చేయలేదు. వీళ్ళు పర్మిషన్ తీసుకుంటే 2022 జూన్లో వీళ్ళు సైట్ హ్యాండ్ ఓవర్ చేస్తే 13 నెలల దాకా ప్లాన్కి అప్లై చేయలేదు. ఇక్కడ సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రొసీడింగ్స్లో క్లియర్గా ఉండగా ఆ ప్రొసీడింగ్స్ని డీవియేట్ అయ్యి ఈ ప్లాన్ అప్లై చేయలేదు. ఇది మా యొక్క మేజర్ అభ్యంతరం. అలాగే నిర్మాణం చేసినటువంటి విధానంలో కూడా అక్కడ 60 అడుగుల రోడ్డు ఉంటే వీళ్ళు 40 అడుగుల రోడ్డు తీసుకుంటాం, ఈ సెట్ బ్యాక్లు డీవియేషను, ఇట్లా రకరకాలుగా అవకతవకలతో ఆ భవన నిర్మాణం చేశారు. సామాన్యులు ఎవరన్నా కనుక నిర్మాణం చేసుకుంటే కనుక వాళ్ళని 30 తిప్పలు పెట్టేటువంటి గతంలో ఆయన అధికారం వెలగబెట్టినప్పుడు 30 తిప్పలు పెట్టాడు. అది మా మెయిన్ అభ్యంతరం. అంతేకాకుండా ఆ స్థలం అనేది పోలీసు వారికి సంబంధించిందని బందర్లో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాళ్ళ నుంచి కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండా కేవలం అధికారం ఉంది, ఆ అధికార మదంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని భయపెట్టి ఏకపక్షంగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే అనుమతి తీసుకుని ఆ స్థలాన్ని వాళ్ళకి కేటాయించేలా ఒత్తిడి తెచ్చి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పార్టీ కార్యాలయాలకి ఊరికి 2 కిలోమీటర్ల అవతల ఇవ్వాలని చెప్పి స్థలం నిబంధనలు ఉన్న అవన్నిటిని తొంగలో తొక్కి రాష్ట్రం అంతా 5 సంవత్సరాలు ఈ వైసీపీ నాయకులు చూపు ఎక్కడ పడితే ఏ స్థలం నచ్చినా ఏ ఆస్తి నచ్చినా అది మా సొంతం అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన దోపిడీలకి ఈ మచిలీపట్నంలో పార్టీ కార్యాలయం స్థలం ఒక మచ్చు తొనకని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అని వైసీపీ కార్యాలయానికి మేము గడ్గోలు పెడుతున్నారు కూడా మరి పట్టించుకోకుండా మేఘాల మీద ప్రజా సొమ్మును లూటీ చేసి మరి వైసీపీ కార్యాలయాన్ని మచిలీపట్నం నగర కార్పొరేషన్ నడిబొడ్డున జిల్లా కోర్టు సెంటర్లో మరి కట్టారు.
మరి అదే బుద్ధి స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు బోవరాజు పట్టాభి సీతారామయ్య గారికి మేము అన్ని పర్మిషన్లు అడుక్కుంటున్నాడు కూడా ఈనాటికి కూడా వైసీపీ కార్పొరేటర్లు మరి కౌన్సిల్లో తీర్మానం చేయటం లేదంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించేయాలి. వీళ్ళ దుర్మార్గం ఎలా ఉందనేది కూడా వైసీపీ కార్పొరేటర్ల దుర్మార్గం ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలు ఆలోచించేయాలి. ఎందుకంటే హైకోర్టుకు కూడా వెళ్ళాం దాని మీద మేము పర్మిషన్ ఇప్పించండి అంటూ. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా మొన్న 11వ తారీఖున కౌన్సిల్ సమావేశం పెట్టి ఒక మాజీ కౌన్సిలర్ చచ్చిపోయాడంటే మరోజు పెట్టాలి మళ్ళీ కౌన్సిల్ సమావేశం సంతాపం తెలిపి. ఆయన చనిపోయినందుకు మేము కూడా బాధ వ్యక్తం చేస్తున్నాం. మరోజు కౌన్సిల్ సమావేశం పెట్టకుండా నెల రోజులు దాటినా కూడా ఇవాళకి కౌన్సిల్ ఎప్పుడు పెడతారో చెప్పరు. వాళ్ళ ఇష్టం, ఆడింది ఆట పాడింది పాట. కౌన్సిల్లో మేము 44 మంది ఉన్నాం, మమ్మల్ని పీకేది ఎవరు అనే అహంకారంతో ఉన్నారు. అహంకారం ఎంతో కాలం జరగదు. ప్రజలు త్వరలోనే మీకు కూడా బుద్ధి చెబుతారు వైసీపీ కార్పొరేటర్లకి. మీరు ఎప్పటికైనా అక్రమ కట్టడం